సో కంపెనీ నేమ్ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. మనకి పొజిషన్స్ అనేవి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోనే అయితే ఫార్ములేషన్కి సంబంధించింది అనమాట. ఇది క్యూసీలో వేకెన్సీలు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మసీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎం ఫార్మసీ కూడా కంప్లీట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంఎస్సీ కంప్లీట్ చేసిన వారు కానీ దీనికైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇక ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లొకేషన్ అనేది మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, గగిల్లాపూర్లోనే అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి మనకి 7995144462 అనే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. సో మీరు దీనికి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో జాబ్ డిస్క్రిప్షను మనకి వెన్యూ ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నెల 17వ తారీఖున అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతున్నాయి. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ మనకి సర్వే నెంబర్ 160, ఇక్కడ మనకి గగిల్లాపూర్ విలేజ్, దుండిగల్, గండి మైసమ్మ మండల్, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్టిక్, సో తెలంగాణ, ఇండియా. సో ఫ్రెండ్స్ ఒకసారి దీన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో అడ్రస్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో సో వారైతే ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. సో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక మనకి డిపార్ట్మెంట్కి సంబంధించి వచ్చినట్లయితే క్వాలిటీ కంట్రోల్ ఫార్ములేషన్ ఓఎస్డీకి సంబంధించిందనమాట. సో మనకి ఇక్కడ ఇన్ ప్రాసెస్, ఫినిష్డ్ ప్రొడక్ట్, రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్, స్టెబిలిటీకి సంబంధించి అడుగుతున్నారు. టెస్ట్లు అనేవి జీసీ లేదా హెచ్పిఎల్సి, డెజల్యూషను, యూవీ, ఐఆర్, స్వాబ్ అనాలిసిస్, అస్ఏ, ఆర్ఎస్, బిఏ, బియు, యూఓడి, డిజల్యూషను, ఆర్ఎస్కి సంబంధించి అయితే మీకు అనాలిసిస్ అయితే చేయటం రావాలన్నమాట. అంటే జీసీకి సంబంధించి రెసిడ్యూల్ సాల్వెంట్స్ అడిగారు. సో తర్వాత మిగతా టెస్ట్లు అయితే అడగడం జరిగింది. సో ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 17/8/2021 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సో ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నవారైతే దీనికైతే వెళ్ళండి. సో తర్వాత కంపెనీ గురించి కూడా చెప్తాను. బయలాజికల్ ఈ లిమిటెడ్ నుంచి అయితే అడగడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అనమాట. సో 3 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మసీ క్యాండిడేట్స్ని అడుగుతున్నారు. స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి వైల్ ఫిల్లింగ్, వాషింగ్, సీలింగ్, టన్నెల్ అని చెప్తున్నారు. తర్వాత సిఐపి, ఎస్ఐపి, ఆటోక్లేవ్, బ్లెండింగ్, ఆస్పెక్టిక్ ఫిల్టరేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో క్యాండిడేట్స్ 3 to 6 ఇయర్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వారు అప్లై చేసుకోవచ్చు అనమాట. gopinath.kandela@biological.com. సో వర్క్ లొకేషన్ అనేది మనకి షామీర్పేటలోనైతే ఉంది. ఫ్రెండ్స్గా మనకి తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే అరవిందో ఫార్మా నుంచి అయితే అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఒరాకిల్ యాప్స్ టెక్నికల్ కన్సల్టెంట్ అని చెప్తున్నారు. సో దీనికి వచ్చేసి మనకి ఏంటంటే సో ఒరాకిల్ యాప్స్ టెక్నికల్ కన్సల్టెంట్కి ఎటువంటి డిగ్రీ పూర్తి చేసిన వారైనా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది 2 to 7 ఇయర్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో హైదరాబాద్, సికింద్రాబాద్ లొకేషన్ అయితే ఇచ్చేశారు. శాలరీ వచ్చేసి మనకి స్టైపెండ్ రూపంలో 10,000 రూపాయలు అయితే ఇస్తారు పర్ మంత్. సో దీని డ్యూరేషన్ వచ్చేసి మనకి 9 months అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఇంటర్వ్యూ బేస్లోనైతే ఉంటుందన్నమాట. సో ఒరాకిల్ యాప్స్ టెక్నికల్ కన్సల్టెంట్కి సంబంధించి మనకి ఇక్కడ ఇంటర్వ్యూస్ అయితే మనకి ఈ నెల 21వ తారీఖున అయితే జరగబోతున్నాయి. సో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సో మనకి అరవిందలోనైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే tarun.chibbur@aravindo.com. సో దీనికైతే మీరు మీ రెజ్యూమ్ని అయితే మెయిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సో ఐటీకి సంబంధించిందనమాట, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిందనమాట. సో వారు మాత్రం ఎలిజిబుల్. ఫ్రెండ్స్కి మనం తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే ఇన్నోవేర్ ల్యాబ్స్ నుంచి అయితే అడగడం జరుగుతుంది. సో దీనికి వచ్చేసి మనకి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అనలిస్ట్గా వర్క్ చేయడానికి అయితే అడుగుతున్నారు. సో బీఎస్సీ కెమిస్ట్రీ, బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. 2 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. విశాఖపట్నం మరియు అచ్యుతాపూర్లోనే మనకి లొకేషన్ అయితే మెన్షన్ చేశాడు. 2 lakhs నుంచి 4.5 lakhs ప్యాకేజ్ అయితే ఇస్తారు. ఓపెనింగ్స్ వచ్చేసి మొత్తం మనకి 6 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఇక జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో అనలిస్ట్గా ఇన్నోవేర్ ల్యాబ్స్లోనైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఈ నెల 17వ తారీఖున వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. 17 నుంచి 18 వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అయితే వాకిన్స్ జరుగుతాయి. సో మనకి ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకుంటున్నారో సో వారైతే ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ అయితే స్క్రీన్ షాట్ తీసుకుని, ఎందుకంటే ఇది వెన్యూ అనమాట. సో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లోనైతే మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నవారైతే
సో దీనికైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఇక మనకి ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే వెట్ ల్యాబ్, యూవీ, ఐఆర్, కేఎఫ్, జీసీ, హెచ్పిఎల్సి, సో జిఎంపీ ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో జాబ్ లొకేషను విశాఖపట్నం, అచ్యుతాపురం. మనకి నోటీస్ పీరియడ్ అనేది 30 days ఆర్ బిలో అయితే చెప్తున్నారు. సో ట్రాన్స్పోర్టేషను మరియు ఫ్రీ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకి అనకాపల్లి, గాజువాక నుంచి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీ అయితే ఉంటుంది. సో ఫ్రీ క్యాంటీన్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. సో ఇంటర్వ్యూ అనేది మనకి ఫేస్ టు ఫేస్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో సో వారు మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇన్నోవేర్ ల్యాబ్స్ నుంచి అయితే అడుగుతున్నారు. సో తర్వాత కంపెనీ గురించి చూద్దాం. తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే హెటిరో గ్రూప్స్ నుంచి హెటిరో గ్రూప్లో ఒక భాగమైన యాస్ప్రో ఫార్మా నుంచి అయితే అడుగుతున్నారు. సో డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ప్రొడక్షన్, QMS, ఇంజెక్టబుల్స్ అనమాట. పొజిషన్ అనేది మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్కి అయితే అడగడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 3 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ మనకి జాబ్ ప్రొఫైల్ ఇచ్చినట్లయితే సో ఇంజెక్టబుల్ ప్రొడక్షన్ QMS యాక్టివిటీకి సంబంధించి SOP ప్రిపరేషన్, OOT, OS, ఆడిట్ మరియు కంప్లైన్స్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సంబంధించి అయితే ఉంటుంది అనమాట. క్వాలిఫికేషన్కి వచ్చేసి మనకి MSc కెమిస్ట్రీ, B.Pharmacy, M.Pharmacy క్యాండిడేట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. సో మనకు వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి ఈ నెల 15వ తారీఖున అయితే జరుగుతున్నాయి. సో 9 గంటల నుంచి మనకి 10:30 వరకు అయితే వాకిన్స్ అయితే జరుగుతున్నాయి. సో హెటిరో కార్పొరేట్ ఆఫీస్ సనత్ నగర్లోనైతే మనకి ఇంటర్వ్యూలు అయితే జరుగుతున్నాయి. ఈ నెల 15వ తారీఖున సండే రోజు అయితే జరుగుతున్నాయి. సో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నవారైతే దీనికైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అనమాట. ఫ్రెండ్స్గా మనకి తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే అరవిందోకి సంబంధించి అరవిందోలో ఒక భాగమైన అరో పెప్టైడ్స్ నుంచి అయితే అడుగుతున్నారు. సో వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి ఈ నెల 21st అయితే జరుగుతూ ఉంటాయి. సో డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఎక్స్పీరియన్స్ అనేది 1 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో MSc, BSc క్యాండిడేట్స్ని అయితే అడుగుతున్నారు. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ పెప్టైడ్ ప్రొడక్షన్, API ప్రొడక్షన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కీ స్కిల్స్ వచ్చేసి రియాక్టర్స్, సెంట్రిఫ్యూజ్, సింథసిస్, ప్యూరిఫికేషన్ బై HPLC అనాలిసిస్, లైపోలైజేషన్, డ్రైయింగ్ ఎక్సెట్రా అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ప్లీజ్ క్యారీ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్, కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మరియు జిరాక్స్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో వెన్యూ అనేది మనకి ఆరో పెప్టైడ్స్ లిమిటెడ్, సర్వే నెంబర్ 7172, ఇందిరా కరణ్ విలేజ్, కంది మండల్, సంగారెడ్డి డిస్టిక్. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే 08455223700 అనే కాంటాక్ట్ నెంబర్ని అయితే కాల్ చేసి సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్గా మనకి తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ నుంచి అడుగుతున్నారు. సో వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో మనకి ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి అయితే అడగడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఫర్ వ్యాలిడేషన్, స్టెబిలిటీ, రొటీన్ QC శాంపిల్ అనాలిసిస్ అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫ్రెషర్స్కి అయితే లేవన్నమాట. సో HPLC, GC డిజిలేషన్ ఆపరేటర్స్కి సంబంధించి అడుగుతున్నారన్నమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి MSc, B.Pharma, M.Pharma క్యాండిడేట్స్ అయితే కావాలి. సో USFDA, MHRA, TGA, WHO అండ్ LIMS వర్క్ ఎక్స్పోజర్ కలిగిన అయితే తీసుకుంటారు. 2 to 7 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 14/8/2021 నుంచి మనకి 21/8/2021 వరకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ వచ్చేసి మనకి సో ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఫేజ్ 1 హుజూర్, ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ సిప్కాట్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉంది అని చెప్తున్నారు. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో వారు మీ యొక్క అప్డేట్ రెజ్యూము, దాంతోపాటు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆ శాలరీ రివిజన్ లెటర్, పే స్లిప్స్ అన్నీ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయవచ్చు. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నారో వారు manjula.m@microlabs.in అనే మెయిల్కి అయితే సో మీ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఫ్రెండ్స్గా మనకి తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే BVR సొల్యూషన్ నుంచి అడుగుతున్నారు. సో ఈ యొక్క BVR సొల్యూషన్లోనే మనకి QA, QC, ప్రొడక్షన్, ITI, ప్రొడక్షన్, QC డిపార్ట్మెంట్కి అయితే అడుగుతున్నారు. సో ముందుగా QAలోకి వచ్చేసి మనకి 2 to 3 years IPQA, QMSకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో QCకి వచ్చేసి 2 to 3 years స్టెబిలిటీ, రా మెటీరియల్, ఫినిష్డ్ ప్రోడక్ట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్లోని 3 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ITIకి వచ్చేసి ఫ్రెషర్స్, ఫిట్టర్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఫ్రెషర్స్, క్వాలిఫికేషన్ BSc కెమిస్ట్రీ, MSc కెమిస్ట్రీ, ఆర్గానిక్ లేదా అనలిటికల్, బయో కెమిస్ట్రీకి సంబంధించి అయితే అడుగుతున్నారు. B.Pharmacy లేదా M.Pharmacy క్యాండిడేట్స్ కానీ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక QCలోని ఫ్రెషర్కి వచ్చేసి MSc
లేదా బీ ఫార్మా ఎం ఫార్మా క్యాండిడేట్స్ని అయితే అడుగుతున్నారు. సో మనకి ఇంటర్వ్యూస్ అనేవి ఈ నెల 16వ తారీఖున అయితే ఉన్నాయి. 16వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు అయితే ఆ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో 2015 నుంచి 2021లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వారు మాత్రం దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అడుగుతున్నారు. ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇది బీవీఆర్ సొల్యూషన్ వచ్చేసి మనకి నియర్ అర్జున థియేటర్ ఆపోజిట్ టిఫిన్స్, జలవాయు విహార్ రోడ్, వెస్ట్రన్ హిల్స్, కేపీహెచ్బి హైదరాబాద్లోనైతే ఉందన్నమాట. సో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇక మనకి తర్వాత కంపెనీ చూసుకున్నట్లయితే ఫెరముల్ ఫార్మా సొల్యూషన్ నుంచి అయితే అడుగుతున్నారు. సో ఇక రోల్స్ వచ్చేసి మనకి ఎగ్జిక్యూటివ్ లెవెల్ క్యూసీలు అడుగుతున్నారు. R&Dకి వచ్చేసి రీసెర్చ్ అసోసియేటు, AR&Dకి వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్గా అడుగుతున్నారు. ఇక క్యూసీలోని బీ ఫార్మా ఎం ఫార్మా క్యాండిడేట్స్ 2 నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఎంపవర్ సాఫ్ట్వేర్ హ్యాండిల్ చేసి ఉండాలని చెప్తున్నారు. సో తర్వాత ఇక కెమికల్ ప్రాసెస్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేసి 3 నుంచి 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. సో అనలిటికల్ రీసెర్చ్ డెవలప్మెంట్కి వచ్చేసి మనకి BSc బీ ఫార్మా MSc ఎం ఫార్మా అనలిటికల్ కెమిస్ట్రీ విత్ 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు AR&Dలో వర్క్ చేసిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి దిగ్వాల్ డిస్టిక్, సంగారెడ్డి. ఇంట్రెస్ట్ కలిగి ఉన్నవారు సో మీరు ఆ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. సో ఇంటర్వ్యూస్ అనేవి మనకి ఈ నెల 15వ తారీఖున సండే రోజు అయితే ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి సో మధ్యాహ్నం 4 గంటల వరకు అయితే జరుగుతున్నాయి. సో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నవారు ఎవరైనా కానీ దీనికైతే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నారో kedarnath.mattam@peramul.com అనే సో మెయిల్ ఐడికి అయితే మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. ఇక మనకి ఫైనల్ కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మా అనమాట. సో IPQA మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మనకి ఈ నెల 16th ఆగస్టున ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. సో 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, అది కూడా పేరెంటల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇమీడియట్ జాయినింగ్ అయ్యే వాళ్ళని ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. సో ఇక మనకి ఇక రోల్స్ ఒకసారి అయితే చూసుకుందాం. మనకి ఇక్కడ సో మనకి IPQA డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నవారో ఖచ్చితంగా వారిని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించింది అనమాట. సో ఇంజెక్టబుల్ పేరెంటల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్, మీడియా ఫిల్, క్లీనింగ్ వ్యాలిడేషను, సో వీటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అడ్రస్ వచ్చేసి మనకి గ్లాండ్ ఫార్మా యూనిట్ 2 ప్లాట్ నెంబర్ 4252 ఫేజ్ 3 TSIAC పాచిమైలారం పటాన్ చెరువు హైదరాబాద్ మెదక్ తెలంగాణ ఇండియా. సో ఎక్స్పీరియన్స్ అనేది 1 to 6 years ఉండాలి. జాబ్ లొకేషన్ అనేది మనకి పాచిమైలారంలో ఉంది. సో మొత్తం 4 వేకెన్సీలు ఉన్నాయి. 1,60,000 నుంచి 5,50,000 వరకు శాలరీ ఇస్తారని చెప్తున్నారు. సో 16th ఆగస్టున మనకి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సో మ్యాండేటరీగా 10th ఇంటర్వ్యూ, సో మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే డూప్లికేట్ అయితే తీసుకెళ్ళండి. అంతేకాకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డు. సో మీరు ఇంతకుముందు ఏదైనా కంపెనీలో వర్క్ చేసి ఉన్నట్లయితే సో మీ యొక్క పే స్లిప్స్, లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంటు, సో ప్రతి ఒక్కటైతే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నారో వారు hrd.pmy@glandpharma.comకి అయితే సో మీ రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతారనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకి ఫార్మా ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.